ఈ రోజు ఈ వీడియోలో భూగన్ విలియా అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. జ్యోతిర్మయి, ఫహద్ ఫాజిల్, కుంచాకో బాబన్ లీడ్స్ గా అమల్ నేర డైరెక్షన్ లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, చెన్నైలో ఉన్న మరియన్ కాలేజ్ లో చదువుతున్న ఛాయా కార్తికేయన్ అనే అమ్మాయి ఓ రోజు కాలేజ్కి వెళ్లి తిరిగి వస్తూ దారిలో మిస్ అవుతది. అయితే ఛాయ ఓ పెద్ద మినిస్టర్ కూతురు అవ్వటంతో పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకొని ఏ చిన్న క్లూ వదలకుండా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో రీతు అనే ఆమె కాలేజ్ బయట అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తది. అలాగే తను ఛాయాని ఫాలో అవటం కూడా సీసీటీవీలో రికార్డ్ అవుతది. దాంతో పోలీసులు రీతుని ప్రధాన సస్పెక్ట్ గా అనుమానిస్తూ తన చుట్టూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కి ఆదిలోనే అడ్డంకి ఎదురవుతది. రీతు గురించి ఓ షాకింగ్ విషయం పోలీసులకు తెలుస్తది. అదేంటంటే రీతుకి తీవ్రమైన మతిమరుపు, అలాగే హాల్యూజినేషన్స్ కూడా. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది నిజంగా జరిగిందా, లేకపోతే తను ఊహించుకుందా, లేకపోతే కలగందా అనేది ఏది రీతుకి క్లారిటీ ఉండదు. రీతు బాగోగులన్నీ తన హస్బెండ్ రాయ్స్ చూసుకుంటూ ఉంటాడు. ఇక రీతు కండిషన్ వల్ల ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా మారిపోద్ది. మరి తర్వాత ఏం జరిగింది? ఇటు రీతు మతిమరుపు, అటు పై అధికారుల ఒత్తిడి మధ్య పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు? అసలు రీతుకి ఛాయాకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా? ఒకవేళ నిజంగానే రీతుయే ఛాయని ఏదో చేసి మర్చిపోయిందా, లేకపోతే ఇక్కడ ఇంకేదైనా జరిగిందా? అసలు రీతు ఎవరు, తన కథేంటి, చివరికి ఈ కేసులో బయటపడ్డ సంచలన నిజాలేంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, అలా అలా సాగిపోయింది. అంటే సినిమా కాన్సెప్ట్, ట్విస్ట్లు బానే ఉన్నాయి గానీ వాటి ఎగ్జిక్యూషన్ లోనే కొంచెం తేడా కొట్టింది. ఈ సినిమాలో చాలా షాకింగ్ రివీల్స్ ఉంటాయి. అవి చూసినప్పుడు అవునా, ఆహా అని అనిపించిందే తప్పితే వామ్మో ఎంత జరిగిందా అని అయితే అనిపించలేదు. యాక్చువల్ గా ఈ సినిమాని ఓ నావెల్ బేస్ చేసుకుని తీశారు. దీన్ని సినిమాగా కంటే సిరీస్ గా తీసుంటే బాగుండేదేమో. సినిమా ఫస్ట్ హాఫ్ లో రీతుకున్న కండిషన్ ని మనకి బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తను రోజు ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది అనేది మనకి కన్ఫ్యూజన్ లేకుండానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో సెకండ్ హాఫ్ లో మనం కాంప్లికేటెడ్ మైండ్ గేమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసినట్టే అక్కడ మైండ్ గేమ్ ఉంటది కానీ అది మరీ అంతగా సాటిస్ఫై అయితే చేయలేదు. అసలు రీతు ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది మనకు అర్థమయ్యాక తన ఫ్లాష్ బ్యాక్ మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమాలో కొన్ని ట్విస్ట్లు సడన్ గా ఉన్నట్టుండి అర్థం పర్థం లేకుండా వచ్చినట్టు అనిపిస్తాయి. కానీ వీటికి సంబంధించిన క్లూస్ మనకి ఫస్ట్ హాఫ్ లోనే ఇస్తారు. అయినా సరే ఈ ట్విస్ట్లు ఎటు నుంచి వచ్చాయి అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మోటివ్ ని అంత బలంగా ఎస్టాబ్లిష్ చేయకపోవటమే. మొత్తంగా సినిమా అయ్యాక డీసెంట్ థ్రిల్లర్ అని అయితే అనిపించింది. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే పర్లేదు అనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.